బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. అయితే గత 3 రోజుల క్రితం పెరుకవాడలో ఒక సూసైడ్ కేసు గురించి మనం ఇక్కడ దాకా రావడం జరిగింది. ఏం జరిగింది, అసలు ఎందుకు సూసైడ్ చేసుకుంది అమ్మాయి? గత కొద్ది రోజుల క్రితమే యూనివర్సిటీలో ఒక అమ్మాయి అదే బిల్డింగ్ నుంచి పడిపోవడం, మళ్ళీ ఈ అమ్మాయి కూడా మైనర్ బాలిక సూసైడ్ చేసుకోవడం, అసలు ఈ సూసైడ్స్ వెనుక కారణాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంగా సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ అమ్మాయి దహన సంస్కారాలకు రావడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారిని విచారించడం జరిగింది. అలాగే స్నేహితులను కూడా కొంతమందిని విచారించాము. ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్పారు, ఆ అమ్మాయి మనస్తాపం చెందడానికి కారణం ముందు నుంచి లవ్ చేసిన అబ్బాయి తిరస్కరించడము, బయటికి వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఆ అబ్బాయి నేను ప్రేమించలేదు అనే అపవాదుతో ఈమె వల్లనే నేను ఇక్కడ దాకా రావడం జరిగింది అన్నట్టుగా నింద వేయడం జరిగింది. అలాగే అదే సమయంలో ఇంట్లో వాళ్ళు కూడా మందలించడం, ఈ రెండింటి వల్ల ఆమె మనస్తాపానికి గురయ్యి ఉరి వేసుకోవడం జరిగిందని అయితే చెప్పారు. అయితే ఈ విషయానికై మేము పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసినప్పుడు ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రాలేదని చెప్పారు. అలాగే వాళ్ళ అమ్మగారు కూడా ఈ 2 రోజుల్లో కొంచెం కుదుట పడిన తర్వాత మనని పిలవడం జరిగింది. ఆమె దగ్గరికి వచ్చాము ఇప్పుడు ప్రస్తుతానికి. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఏమేం జరిగింది, అసలు దీని వెనకాల కారణం ఏంటి, ఆ అమ్మాయి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. అమ్మా నమస్తే అమ్మా. ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు, కానీ అసలు ఏం జరిగిందమ్మా మీరు మీ మాటల్లో చెప్పాలి. అసలు మీ కూతురి విషయంలో ఏం జరిగింది? ఇంతకుముందు ఒకరోజు ఫోన్ మాట్లాడుతుంది, ఇలా గొడవ అవుతుంది అని వాళ్ళు వీళ్ళు చెప్పిళ్ళు. ఆ అబ్బాయితో మాట్లాడుతుంది అది అని బయట ఒకసారి చెప్పిళ్ళు. చెప్పడం వలన మేము ఇంట్లో అట్లా ఇలా చూసే వరకు ఒకసారి ఫోన్ మాట్లాడుతుంటే మా ఇంట్లో ఫోన్ దొరికింది. ఇట్లా ఎందుకు చేస్తాను అని మేమన్నా అని అంటే నేను నాకు ఫోన్ చేస్తాను, నాతో నేను మాట్లాడతానని చెప్పింది. చెప్పినాక మేము ఏమాడించడం వాళ్ళ అమ్మడోళ్ళు మన కులం వేరు, ఒక చిన్నప్పటి నుంచి సాగుతాను, రేపు ఏదైనా కూడా నన్ను రాంగ్ అనేటట్టు ఉంటది. నా పిల్లల కోసం నేను కష్టపడిపోతున్నా. 5 గంటలకు పోతాం మేడం నేను షాప్కి, మళ్ళీ 7:30 వరకు వస్తా. మళ్ళీ పని చేసుకొని ఆమె అంత పని చేస్తుంది, మళ్ళీ స్నానం చేసి వంట చేసుకొని మళ్ళీ 10:30 పోతా, 5:30 వరకు వస్తా. అట్లా నేను ఆమెకు కూడా కాలేజీలో ఏకశీల కాలేజీలో చేర్పించిన. మార్కులు కూడా తక్కువ వచ్చినాయి. నేను ఎక్కడికైనా నువ్వు మంచిగా చదువుకుంటా, అమెరికాకైనా పంపిస్తాను, పెళ్ళైనా చేస్తాను ఇష్టంతో అని చెప్పి మళ్ళీ ఒక 2-3 సార్లు ఇంట్లోనే చెప్పుకున్నా ఇదంతా బయటికి రాకముందు. ఈమెకు అప్పటి వరకు 18 అవుతానే, వానికి 19 కూడా లేవంట. ఏజ్ తక్కువ, వాడు ఇట్లా అంటాడు. మనం పోయి పోలీస్ స్టేషన్లో ఇట్లా పెడదామని చెప్పి మన మీద కేసు పెట్టినాం. అంటే రాసుకున్నారు. పెట్టినాక వాళ్ళందరూ వచ్చి తప్పైంది కాలు మొక్కుతాం, మా అబ్బాయిని ఉంచాం ఇక్కడ, మేము అక్కడ పంపిస్తాం, మేము చిన్నప్పటి నుంచి కష్టపడి సాగుతాం, మేము వెళ్తాం, మేము మధ్యలో తీసుకొస్తాం, జమాతి పెట్టి రాపిస్తాం, కేసు పెట్టకండి వాళ్ళ ఇంట్లో అందరూ వచ్చి కాళ్ళు మొక్కినాక సరే అని వదిలిపెట్టి వచ్చేసినాం. పేపర్లు రాపించుకున్నాం. మా పిల్ల జోలికి వాళ్ళు రావద్దు, వాళ్ళ జోలికి మేము రావద్దు. పోలీసుల హయాంలోనే రాపించుకున్నాం. పెద్ద మనుషులలో రాపించుకున్నాను. పెద్ద మనుషులలో రాపించుకున్నాం. మా అమ్మాయి వాళ్ళ జోలికి పోతే మా తప్పు అని ఇట్లా అనుకున్నాం. వచ్చినాక వాడు మా అమ్మాయి వెంబడి పడడట. ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఎవరు బయటకు వస్తలేరు. మా అమ్మాయి వెంబడి పడడం, అమ్మాయి కాలేజీ పోయినప్పుడు నువ్వు లేకుండా నేను చచ్చిపోతా, నువ్వు కావాలి అని ఏడవడం, ఇట్లాంటివి జరిగినాయట. ఇవన్నీ మీకు ఎలా తెలిసినాయి? మాకు ఇవన్నీ ఎలా తెలిసినాయి అంటే, ఒకరోజు మా ఇంటికి వచ్చింది ఆ అబ్బాయి. వస్తే మా అమ్మాయి ముగ్గు వేస్తానంట. వచ్చినప్పుడు ఇంట్లోకి వచ్చింటే నువ్వు ఇంట్లోకి ఎట్లా వస్తావు, ఏ ధైర్యంతో వచ్చినా మా పెద్ద అమ్మాయి వచ్చిందంట. అడిగిందట ఆయన. అడిగితే వాడు వేసుకుంటా నాకు ఆమెంటే ఇష్టం అని అట్లా అన్నాడు. కానీ అది అట్లా అని వాడు నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో, మా అమ్మ ఉన్నప్పుడు రా అని ఆమె అన్నదట. పోయినాక అదే రోజు ఏమైందంటే, ఒక రోజు అంతే అప్పటికే మేము ఇంట్లో చెప్పుకున్నాం. అది అయిపోయినాక సరే అమ్మ నేను జోలికి పోను, నా జోలికి రాడు అట్లా చెప్పింది. ఆమె మంచిగా ఉంటుంది. మళ్ళీ మంచుకున్నాక కూడా మళ్ళీ ఒక కొన్ని రోజులకి ఫోన్ దొరికింది ఇంట్లో. ఇక మాకంటే నమ్మినాం మేము ఆమెని, మంచిగా మాట్లాడతాను, మంచిగా ఉంటాను, ఇంట్లో పని చేస్తానని నమ్మినాక ఆమె ఒక రోజు ఊరికి పోయింది. మా వాళ్ళు పక్కన వాళ్ళు మా యారలతోటి పోతే పోనీ అనుకున్నా. నైట్ ఆ రోజు నేను ఇంట్లోనే ఉన్నా. పొద్దున 5 గంటలకు పోతా, ఆ డ్యూటీకి పోకుండా ఉన్న వరకు ఫోన్ అలారం వస్తుందని ఫోన్ ఇట్లాంటి చూసే వరకు అక్కడ పైన వస్తాను. ఆ ఫోన్ చూసి ఇట్లా ఈ ఫోన్ ఏంది అని అడిగి ఆమె ఊరికి పోయి వచ్చింది మేడం. వచ్చినాక అఖిల మంచిగా ఉంటానని చెప్పినావు,
మళ్ళీ ఇట్లా చేస్తాను, వాడి నెంబర్ వాడి ఫోటో కూడా ఉంది అలా, ఆమె వాడి ఫోటో ఉంది, వాడి ఫోటో తెచ్చుకొని ఫోన్ ఇంట్లో పెట్టినావు, ఇది ఎట్లా కరెక్ట్? అలా పోలీసులు అన్నారు, నీ కళ్ళు వెనుకకున్నాయి ముందుకున్నాయి అమ్మ, వీటి చూస్తాను నీ బిడ్డని అన్నారు. నేను నా బిడ్డని నేను నమ్మినా, నువ్వు నమ్మితే నన్ను ఇంత మోసం చేస్తాను అట్లా ఇట్లా ఎందుకు చేస్తాను అమ్మ అంటే, నేను వాడిని ఇష్టపడతానా, వాడిని చేసుకుంటా అమ్మ, నేను అట్లా వాడు నాకు కావాలి అని అన్నది. అంటే నువ్వు వాడిని చేసుకుంటా అంటాను కదా, నేను చచ్చిపోతా అన్న, నువ్వు చచ్చిపోయినా నేను చేసుకుంటా అన్నది. అంటే అమ్మ నేను ఇన్ని సంవత్సరాలు సాత్తాను నువ్వు అట్లా అంటానా వాకిలా కరెక్ట్ అయినా అంటే ఇట్లా ఊపింది, అట్లా గట్టిగా నోరుతోటి అనలే. అన్నాక ఏమైంది, వాళ్ళు ఏం చేసిందంటే ఫోన్ దొరికింది, ఈ అమ్మాయి ఏం చేసింది, ఇక నువ్వు పోతే పో అట్లా, నాకు ఇబ్బంది అవుతాను, నాకు టార్చర్ అవుతాను నీతోటి, నువ్వు పోతే పో అని నేను అన్నా. ఇక్కడ ఒక దెబ్బ కొట్టిన మేడం, ఇల్లు వాడు ఉంటే నేను నన్ను ఇట్లా బెదిరించి వాడిని అరే అని వాడు ఎట్లా అంటాడు, వాడు వేస్ట్ కాడు, వాడికి ఎట్లా పోతావు, వాడికి గంజాయి అలవాటు ఉందట, వాడు అంటే వాడు ఏం మాట్లాడతాడు, వాడు అంతా అట్లా ఉన్నాడు రౌడీ లాగా, వాడికి ఎట్లా అంటాను, వాడు ఎట్లా మనిషి అంటే, వాడంటే ఏందమ్మా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడన్నది, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి వానికి, నేను మాట్లాడాలని నాకు ఆ మాట కోపం వచ్చి ఒకటి కొట్టంగానే వీళ్ళ మా యార ఇట్లా వచ్చి ఆగిపోయింది, నువ్వు కొట్టద్దు అట్లా చేయొద్దని ఆపింది. ఆపంగానే ఆగి అట్లా నువ్వు పోతే పో అట్లా, నాకు ఈ టెన్షన్ ఇద్దు, నాకు బాగా టెన్షన్స్ పెడతాను అనగానే ఇంట్లో ఉన్న ఇంట్లో బ్యాగ్ ఉంది, మా ఇంటి దగ్గర బ్యాగ్, ఆ బ్యాగ్ ఆధార్ కార్డు, కొన్ని డబ్బులు అంటే 200 ఎంతో, ఆ డబ్బులు ఇంకొకటి ఏముంది, ఆధార్ కార్డు, డబ్బులు, ఫోన్ అన్నది కదా, ఆ ఫోన్ ఏంటి ఆ 2 పట్టుకున్నది పోయి ఇంకా ఇక గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది. ఈ అమ్మాయి ఎటు పోయింది మరి, ఎట్లా మరి మనకు టెన్షన్ కావడం, మరి వాళ్ళ దగ్గర పోయిందా మరి ఎటు పోయిందో అని నేను అనుకుని ఏం చేసిన, మరి ఇంకా వస్తలేదు ఏంటనే మా బిడ్డ మా అల్లుడు వచ్చిండు, అత్త అయ్యా మరి మన బిడ్డ మన అఖిల ఇప్పుడు చెప్పింది పోయింది, మా ఇంటికి పోయి వాళ్ళ ఫోన్ లో వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటి నుంచి అట్టుగానే పోయిందట, మా బావుల ఇంటికి వచ్చి ఆటలో కూర్చుంది ఇంటి ముందు, కొంచెం కూర్చొని ఇంట్లో నుంచి బయటికి పోగానే పోయింది, గంట అవుతాను, 8 గంటల పోయింది అమ్మాయి, 9 అవుతాను. మరి మనం ఎట్లా అంటే మా అల్లుడు వచ్చి ఏం చేసిందంటే వాడింటికే పోయింది అని మన ఇంటికి పోయింది, మన ఇంటికి పోయి అడిగితే నీ పిల్ల ఎడిపోయిందో మాకే సంబంధం నాకు తెలియదు, నీ పిల్ల మీరు పోయినారు వాళ్ళ ఇంటికి, మా అల్లుడు పోయిండు, ఒక 4 పట్టుకొని మా అల్లుడు పోయిండు. పోయినాక అబ్బాయి అక్కడే ఉన్నాడా, మీరు పోయిన అబ్బాయి అక్కడ లేడు, ఫోన్లు చేయడం వలన ఆ అబ్బాయిని రప్పించిండు, వాళ్ళు రప్పించారు. ఈ అమ్మాయి ఫోన్ చేసిందట అని అంటాళ్ళు, చెయ్యొచ్చు నాకు కూడా తెలిసి, ఫోన్ చేసి నేను వచ్చిన మా ఇంట్లోకి వెళ్ళి అని చెప్పినట్టున్నది. వాడికి ఏజ్ లేదు కాబట్టి వాడు నువ్వు అక్కడనే ఉండు అని వాళ్ళ దాంట్లో అమ్ముడలను ఉంచి అక్కడ ఉంచిండు ఆ అమ్మాయిని, ఇక్కడ గేటు దగ్గర ఉండేవరకు ఆ అమ్మాయి ఆడుంది. ఉండగానే మేము ఇంటికి పోయినాం, ఇంటికి పోయి గొడవ చేస్తాలని ఏం చేసిండు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసిండు, వాడు అక్కడికి వచ్చిండు, వచ్చి ఏం మా మద్దతు లేదు మరి మీ పేరు చెప్పి మీ ఇంటికి వచ్చింది మరి ఏది అని వాళ్ళు అడిగితే, నాకు సంబంధం లేదు, ఆమెకు నాకు ఏ సంబంధం లేదన్నాడు. ఏ సంబంధం లేదని మా అల్లుడు మీదికి పోయిండు. పోయేవరికి నేను నాకు తెలియదు అన్నట్టుగా వెనకకి తప్పించాడు. వాళ్ళ ఫోన్ వాళ్ళ అమ్మ వాళ్ళు గుంజుకున్నారు, వాళ్ళ అమ్మ కాడ ఉన్నది. ఉండగానే ఈ మాటలు మేము ఏం చేసినాం, నేనే వేయండి మా పెద్ద బిడ్డ మా అల్లుడికి ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే ఆయన ఫోన్ ఎత్తి ఇవన్నీ మాకు వినిపిస్తాడు, ఎత్తుతాడు కానీ మాట్లాడతలేడు, అక్కడ గొడవ అయ్యేది. అయితే ఆయన ఏమన్నారు, అప్పుడు ఆ సందర్భంలో మీ అమ్మాయి మాట ఏమన్నా వినిపించేదా? మా అమ్మాయి మాట లేదు ఆడ, మా అమ్మాయి మాట లేదు, లేకుంటుండి ఆడు నీకు సంబంధం లేదు, ఆమె అంటే నాకు తెలియదు, నాకు ఆమెకి ఎలాంటి సంబంధం లేదని అట్లా అంటాడు. అంటే వాళ్ళు అంటారు కదా, మీ అమ్మాయి పోతే మీ అమ్మాయిని చూసుకోవాలి, మా ఇంటికి వచ్చి అడగడం ఎక్కడి, ఇది మీది కరెక్ట్ కాదు కదా, మా ఇంటికాడ ఆడవాళ్ళు ఉంటారని అన్నారు. అన్నాక వాళ్ళు ఒక్కడే వేయండి. నేనేం చేసినంటే నాకు తెలిసిన అబ్బాయిలు అంటే మా గల్లీలో వాళ్ళు నర్సరీ ఉంటారు, తమ్ముడు మరి అక్కడ పోయింది, ఆడ గొడవ అవుతుంది, మరి ఇట్లా మీరు ఫోన్లు ఎవరన్నా అంటే వాళ్ళు 10 మంది దాకా తెలిసిన వాళ్ళు ఉండి వాళ్ళు పోయిళ్ళు అడిగి, మీరు వెళ్ళలే వాళ్ళని పంపించినాక 5 నిమిషాలకు నేను మా యారాలు ఇట్లా మేము కూడా పోయినాం, వాళ్ళ ఇంటికి పోయినాం. పోలీసులకు చెప్పే ప్రయత్నం చేయలేదా? పోలీసులు కూడా చేసినాక వాళ్ళు కూడా వచ్చిండ్రు అక్కడికి. వచ్చి పోలీసులు కూడా ఆ టైంకి మేము ఆడికి అందినాం, అంతలో ఆ పోలీసులు ఏడు అడ్రస్ అంటే మేము అడిగి చెప్పినాం. ఆ పోలీసులు కూడా వచ్చిళ్ళు. వచ్చినాక ఏమైందంటే వాళ్ళు మాట్లాడి వాళ్ళ ఇద్దరిని ఇట్లా పిలిచిండు. వాళ్ళు పిలిచి అరే బాబు ఇది ఏంటిదిరా, నీ బాధ ఏంటిది అని అడిగితే నా బాధ ఏం వేస్తారు, ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేస్తారన్న. అంటే ఎలాంటి సంబంధం లేదని ఎట్లా అంటానవరా అని నేను మీది పోయినా. అరే ఎట్లాంటి సంబంధం లేదంటాను, ఫోనే దొరికిందిరా, నీ ఫోటో ఉన్నదిరా ఫోన్ లా, మళ్ళీ సంబంధం లేదని ఎట్లా అంటానవరా, అది నీకోసం మీరు చెప్పి ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చింది అని నేను అన్నా.
అనగానే వాళ్ళు ఏంటంటే నీ ఫోన్ ఏది ఫోన్ ఇయ్యని అన్నారు, నా దగ్గర లేదన్నాడు. అనగానే వాళ్ళు ఏం చేసిండు, ఫోన్ ఉన్నది వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నది తీసుకురాను తీసుకురాగానే ఫోన్ వచ్చింది వానికి. ఫోన్ రాగానే ఆ ఫోన్ మాట్లాడేళ్ళు వీళ్ళు ఫీత పెట్టిళ్ళు. పెట్టగానే నువ్వు వత్తవా రావా, నేను చచ్చిపోతా అమ్మ ఇంట్లో చెప్పొచ్చిన, నువ్వు రాకుండా నేను చచ్చిపోతా అని చెప్పింది. చెప్పగానే వాడు పోలీసుల ముందే మీ పాపకు ఫోన్ చేసేసింది, అక్కడ అబ్బాయి ఉన్నాడు పోలీసుల ముందే నన్ను వచ్చి తీసుకెళ్లిపో అని మీ పాప వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు పోలీసులు విన్నారు. అప్పుడు ఏం రియాక్షన్? పోలీసు వాళ్ళు అక్కడ పోయిళ్ళు, మాకన్నా ముందే పోలీసు వాళ్ళు పోయిళ్ళు. పోయే వరకు అమ్మాయి పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు. మేము పోయినాం కదా, ఇక అందరం పోయినాక ఏందమ్మా అఖిల నువ్వు ఎంత చదువుతానంటే ఇంటర్ చదువుతాను అన్నది. అంటే చదివేట ఆమె ఇది చేయొచ్చా అని అడిగిండు. అడిగితే అందరం పోయినాం, ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు వచ్చిన అబ్బాయిలు కూడా, అక్కడికి వచ్చిన అబ్బాయిలు కూడా ఇటుకు వచ్చిళ్ళు. అందరం మా అల్లుడు మేము మా యారాలు అందరం పోయినాం. పోయినాక ఏమన్నారంటే నువ్వు ఇట్లా చేయడం కరెక్టా, నీ పేరు ఏం పేరు అన్నాడు. అఖిల అన్నది. మరి నువ్వు ఇంటర్ చదువుతాను అంటే ఇంత ఎత్తు ఇంత మంచిగా రెడీ అయ్యి మంచిగా ఉన్నావు, నువ్వు జీన్స్ ఇవన్నీ వేసుకుని ఉన్నావు, మీ అమ్మ ఎంత కష్టపడితే ఇట్లా అయినావు, నువ్వు ఈ రోజు మీ అమ్మకి ఎదురు మాట్లాడేదాని పోయినవా, ఇంతమందిలో బ్యాడ్ పేరు చెప్పిస్తాను చేసిండు, ఇట్లా చేయొచ్చు అఖిల అన్నాడు. అంటే అని ఇట్లా మీ కిందికే వేసి మాట్లాడతాను, మీ స్కూల్లో మీ కాలేజీలో మీరు సార్కి ఇట్లనే రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతావా అమ్మ అని అన్నాడు. అంటే సపరేట్ చేయకుంటుండి నాతో ఏమన్నా సపరేట్ మాట్లాడేది ఉన్నదా అమ్మ అన్నాడు. అంటే ఆ సార్ అన్నది. పోయినాక అటు పోయి వాళ్ళు కొంచెం మాట్లాడుకున్నారు, మమ్మల్ని రాకన్నారు. మాట్లాడుకున్నాక మరి ఏమంటాను సార్ అని మళ్ళీ అడిగితే వాడంటే ఇష్టమట మేడం, అమ్మ వాడంటే ఇష్టమట, వానే చేసుకుంటుందట, ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు, ఆమె అయితే అట్లా మాట్లా అని చెప్పిండు. చెప్పినాక అయితే అఖిల నువ్వు చేసుకుంటా అంటాను కదా, ఆధార్ కార్డు వాని ఆధార్ కార్డు రేపు పట్టుకొని రండి అని అంటే, నేను మా ఇంటికి పోను సారు అని అన్నది. అంటే ఎందుకు పోవమ్మా అన్నాను. అన్నాక ఎందుకు పోను నేను పోను సార్ అన్నది. అన్నాక పోవాలమ్మా అని అన్నది. అనగానే ఆమె వచ్చేసింది, బండి ఎక్కించుకొని మేము తీసుకొచ్చినాం. ఆంచి తీసుకొచ్చినాక ఇంట్లో వచ్చినాక ఏం చేసిందంటే ఆడ కూర్చుండబెట్టినాక అందరు అట్లాంటి వాళ్ళే, అందరు ఇట్లాంటి వాళ్ళు ఎవరు చెప్తారు నాకు, అందరు నీతులు అది ఇదని వచ్చిన అబ్బాయిల మీద రివర్స్ అవుతుంది. అయితే అంటే అట్లా కావద్దు, నువ్వు అట్లా ఎట్లా చేస్తావు, అక్కడ నీకు భయం లేదా నన్ను పెంచిన అంటానని, నేను కొంచెం కారం ఉంటది అక్కడ, ఆ కారం ఇట్లా కళ్ళ మీద పాడెత్తాను, ఇట్లా పోయాక దొబ్బేసిళ్ళు, ఆ కారం కింద పడ్డది. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట, ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా బయట వాళ్ళు ఎవరైతే వచ్చారో ఆ అబ్బాయిలతో కూడా మీరు ఆ అమ్మాయిని కొట్టించడం జరిగిందన్న అపవాదం అయితే ఉంది. అది అపవాదనా లేకపోతే మీరు అక్కడ ఉన్నారా ఆ సందర్భంలో, వాళ్ళు కొట్టారా లేదా అన్నది మాకు క్లియర్ గా చెప్పండి. ఉన్నాం మేడం. కానీ అఖిల ఇది కరెక్ట్ కాదు, నీకు నువ్వు మంచిగా పెళ్లి చేసుకొని మంచిగా చేసుకో, మేమందరం వస్తాం, అందరం చేస్తాం, నీ ఏజ్ ఎంత లాంటిది, వాడు ఏం కులం, నువ్వు ఎట్లా చేసుకుంటావు అని అన్నాడు. అంటే నువ్వు చెప్పటం ఇట్లా కింద మీద చూసి నువ్వు నాకు చెప్పటం అన్నది. అనగానే అట్లా ఇది రాగానే ఒక్కటేసిండు ఆయన, ఒకటి దెబ్బ కొట్టిండు. నేను ఇప్పుడు తమ్ముడు అని ఫోన్ చేసి చెప్పినా కదా, అట్లా వేరేటోళ్ళు అట్లా నా చెల్లెలాగా చెప్తాను అట్లా, నువ్వు వాడద్దు, నీకు మంచి సంబంధం చూసి చేస్తాం అని అట్లా మన ఇంటి పక్క అట్లా చెప్పిళ్ళు వాళ్ళు ఒకలాగా చెప్తా, నువ్వు చెప్పటం అని. ఇంతకుముందు ఒక ఆయన ఇక్కడ ముస్లిమ్స్ ఆయన ఉంటాడు, ఆయన చెప్పిండు, ఆయన చెప్తే నువ్వు నాకు చెప్పటం అంటే, అరే మనమంతా ఇక్కడ మరా ఈ పొళ్ళు అంటే మనం పడుడేంద్రా, మనం అందరం పోదాంపా, మన గల్లీలో అమ్మాయి అని వచ్చినాం అని అంటే వాళ్ళందరినీ బతిలన్నా, ఆమె తెలియక మాట్లాడుతుంది, మీరేమనుకోకండి, ఆమె తెలిస్తే మాట్లాడేది అని వాళ్ళకి నేను తప్ప అని చెప్పుకున్నాక ఏమైందంటే, ఆమె ఇన్న పండుకుంటే ఇన్న ఉంటా అని వాళ్ళ ఇంట్లో అన్నది. అంటే ఇక మా బావుల ఇంట్లో ఈడ వండుకుంటే అని అంటే వదిలిపెట్టిన. ఆయన కొట్టాడు, మీరు కొట్టారు, అంతే అక్కడ వరకు అయిపోయిందా? ఇంకా ఎవరైనా? ఎవరు లేరు మేడం, ఎవరు కొట్టలే. ఆయన కూడా బాగా కొట్టలే, ఆయన కోపంతో చిన్నగా ఇట్లా అన్నాడు చెంప మీద అట్లా, ఎందుకంటే నువ్వు ఇంటలేవు ఇట్లా అట్లా అన్నా. నేను ఇట్లా ఏంటంటే ఆమెకు భయం ఉండాలని ఇట్లా వీళ్ళందరి ముందు నా పరుగు తీస్తానని అట్లా అన్నా, గానీ ఆమెను కొట్టాలని కొడతావా మేడం అట్లా ప్రేమ. మీరు అది అక్కడ ఆ పరిస్థితులలో మీకు ఆవేశం వచ్చింది, అక్కడతో అయిపోయింది. అట్లా అయిపోయినాక ఏం చేసిందంటే, ఆమె పొద్దున ముఖం కడుక్కుదులే అట్లా మాట్లాడుదులే, మరి లేచి స్నానం చేద్దులే, నీకు వేడి నీళ్ళు పెట్టినంటే నేను స్నానం చేయను, నేను వేడి నీళ్ళు నాకు వద్దు, నాకు వాడే కావాలి, నేను వాని కడికే పోతా, వానితోటే మాట్లాడతా, నాకు ఆ దొరికిన ఫోనే అంటుంది. అంటే ఆ ఫోన్ తీసుకుపోయి ఇచ్చినాక చేసింది, వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసింది, వాళ్ళు ఫోన్ కట్ చేసిళ్ళు కదా అట్లా, మరి నువ్వు అంటే ఇష్టం అన్నారు కదా, మరి వస్తలేరు కదా అట్లా, వాళ్ళు వస్తే నేను పంపిస్తా అట్లా వాళ్ళని రమ్మను అన్నా.
వాళ్ళు వస్తే నేను పంపిస్తా. మా అల్లుళ్ళు కూడా అన్నారు, ఆయన వస్తాడట అంటే మేము పంపియండి, ఆమె మన కాడ ఉండదట అన్నారు. అంటే సరే అట్లా మేము అడిగితే మాట్లాడతాం, నువ్వు వచ్చి ఏమనగాను నేను ఖాళీగా తీసుకోబొమ్మను నువ్వు పో అంతే. తర్వాత మేము మాట్లాడతాం. ఇప్పుడు పోలీసు వాళ్ళ కాడ కూడా పోయింది, అంతా అయిపోయింది, ఇంకెక్కడికి పోయేది లేదు. వాడిని రమ్మను అని ఫోన్ ఇచ్చిన, చిచ్చాపత్తా అన్నది. మళ్ళీ ఒకసారి ఇచ్చి అన్నది, మళ్ళీ ఇచ్చిన, మళ్ళీ చిచ్చాపు వాళ్ళ అమ్మ ఎత్తుతలేదు. మళ్ళీ అట్లా అయింది. అట్లా అయిపోయినాక మళ్ళీ ఒకసారి అడిగినాక కూడా మళ్ళీ ఇచ్చిన, 3 సార్లు ఫోన్ ఇచ్చినాక మన నెంబర్ ఫోన్ చిచ్చాపు వాళ్ళ అమ్మ ఫోన్ కాడ చేస్తాంది. వాళ్ళ అమ్మ కూడా మాట్లాడాలి కదా. ఆ పోలీసు వాళ్ళు మాట్లాడినప్పుడు మరి నాకు ఆమె ఇష్టం, మరి నేను ఆమెతో మాట్లాడతానా, మరి మీరు చేయండి సార్ అని వాళ్ళతో మాట్లాడాలి కదా. అది మాట్లాడలే. వాడు భయపడ్డాడు అనుకో, వాళ్ళ అమ్మ ఉన్నది, వాళ్ళ అమ్మ కూడా మరి నాకు ఆయన ఇష్టం, మరి ఆ పిల్ల మాకు ఇష్టం, మేము వాళ్ళకి ఇష్టం, మాకు మేము పెళ్లి చేస్తాం సార్ మీరు మాట్లాడండి అని చెప్పాలి కదా. వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు ఇదే చెప్పిళ్ళు, ఏమైనా మా పిల్ల మీదనే బదనాం చేసుకుంటూ వచ్చిళ్ళు, మా పిల్ల మీదనే. ఈమె వాడిని మొత్తం నమ్మేసింది. ఇక్కడ జరిగినాక ఇక ఆమె ఇంట్లోనే ఉన్నది, ఈమె ఆరల షాప్కి పోతుంది, చూసుకోవాలని నాకు చెప్పింది, చూసుకుంటానే ఉన్నా. ఊకే ఇంట్లోనే ఉన్నా నేను, మా అమ్మ ఉన్నా, ఇద్దరు ఉన్నా. ఆ ఇంట్లో మా బావల ఇంట్లో ఉన్నది, మా ఇంట్లో రానంటాంది ఆమె. ఎంత చేసి పడుకోవడం కూడా అక్కడనే పడుకున్నది. నేను పొద్దున వేడి నీళ్ళు పెట్టిన, స్నానం చేసుకుని దాకిలా నువ్వు రా అని చెప్తే నేను రానమ్మా, నేను అసలే రానమ్మా, ఆ ఇంట్లోకి రానమ్మా అంటాంది. అబ్బా రావే అని ముగ్గురు లేపట్టినాం, మా యారాలు నేను మా బిడ్డ. అస్సలే రానంటాది. పండుకొని తీరాది రానంటాంది అని ఆమె వదిలిపెట్టినాక చక్కగా ఇంటికి వచ్చినాక మళ్ళా వచ్చేప్పటికి మళ్ళా అన్నం తినలే, మేము ఇవ్వలం తినలే, ఆమె తింటలేదు ఏందని మళ్ళీ పోయి అన్నం తిందు దాకిలా, నువ్వు లేకుండా నేను తిననే, అందరం కలిసి తిందని దాకిలా అనగానే ఆమె నేను అమ్మ ప్లీజ్ అమ్మ నేను రానమ్మా, నువ్వు తినమ్మా అంటే, నువ్వు లేకుండా ఎట్లా తింటేనే అని అన్న. నాకు నిర్దత్తందమ్మ నేను పడుకుంటా అన్నది. ఇక సరే పడుకొని అని నేను వచ్చిన మేడం. వచ్చి నేను 1 గంట సేపు ఇక్కడనే ఉన్నా. అనుకోకుండా ఎందుకో నాకు ఆమెకు ఏం చెప్తాను మళ్ళీ ఒకసారి లేపుదామని పోయే వరకు ఆమె అట్లా చేసింది మేడం. దాంట్లో ఏం లేదు మేడం, ఇదంతా జరిగింది. ఏం చూసారు మీరు ఇక్కడ నుంచి వెళ్ళినామా? వెళ్ళి ఇట్లా పోయి చూసే వరకు ఆమె ఫ్యాన్కి ఇట్లా ఆలాడుతాంది. ఫ్యాన్కి ఆలాడుతుంటే అమ్మో నా బిడ్డ ఫ్యాన్ ఆలాడుతుందని ఆమె ఉన్న పైకి పట్టుకొని ఓ అని మొత్తుకున్నా. నాకు పిలువ వచ్చలేదు. ఓ అని మొత్తుకుంటే ఇక్కడ నుంచి ఒక అమ్మాయి పోతాంది, ఆమె ఇట్లే బండి ఎత్తది. ఆమె వచ్చి ఆమె ఇక నాకు కొంచెం నేను హైట్ తక్కువ, ఆమె హైట్ ఉంటది, ఆమె ఇట్లా ఎత్తినాక అందరు చూసిళ్ళు కానీ ఎవరు టక్క వచ్చి పట్టుకున్నారు. అందరు చూసేటోళ్ళు చూసిళ్ళు. మెల్లగా అది రాలే, అది పైనుంచి తీసి కిందేసి ఆ ముళ్ళు గట్టిగా 3 ముళ్ళు వేసింది. దాన్ని ఇప్పి వీళ్ళు కింద వేయడం అయింది. అప్పటికే గంట అయినట్టుంది. అంటే మీరు వెళ్ళగానే తను అట్లా కాలే మేడం. నేను ఊడ్చిన, వాకిలు ఊడ్చుకుంటా చూసిన, అర్ధగంట 4:30 మధ్యలో చూసినప్పుడు పడుకొనే ఉంది. ఆమె కాళ్ళు ఇట్లా పొడుగ్గా కనబడుతున్నాయి, చెద్దరికి ఇట్లా పడుకొనే ఉంది మేడం. ఒక 20 నిమిషాలనే ఇదంతా జరిగింది మేడం. ఎక్కువ టైం కూడా కాదు ఆమె చేసుకున్నది. కానీ ఇలా జరిగిన దానికి వాడే కారణం మేడం. వాడు మొత్తం నా బిడ్డకి అన్ని చెప్పడం చేయడం, ఆమె మైండ్ లో మొత్తం వాడే ఉండడం. నేను పొమ్మన్నా చేసుకోమన్నా ఇంకా నేనేం చేయాలి మేడం? నేనే కొట్టి చంపినానే రకాముక్కి తీసుకొచ్చిల్లు నన్ను జనాలు. కానీ ఎవరన్నా కన్న బిడ్డలు అట్లా చేస్తారా మేడం? నేను కష్టపడి చదివినా మేడం. నా బిడ్డలు ఏం అడగ ముందుగా కొన్నా, నేను అన్ని అప్పులు ఉన్నా, నేను ఎంత పని చేసుకున్నా నా బిడ్డలను చూసుకుని బతికినా. కానీ ఈ రోజు నా బిడ్డకి ఇట్లా అయినందుకు శిక్ష పడకుండా అయితే నేను కూడా చనిపోతాను మేడం. నా బిడ్డకి ఎలాంటిది దాయంగా వానికి శిక్ష పడాలి, పడకుంటే నేను కూడా నా బిడ్డకి ఎట్లా జరిగిందో నేను అట్లా చేసుకొని చచ్చిపోతాను మేడం. జరిగింది ఇది మేడం. కరెక్ట్ కాదు కదమ్మా. అంటే న్యాయం గెలవాలని అనుకోవడం కరెక్ట్, గాని ఆమెనే తప్పు చేసింది, ఇప్పుడు తొందరపడింది, ఆమెనే ఇప్పుడు ఇలా ఉరేసుకోవడం గాని ఆవేశంలో చేసిన పని. మీరు కూడా అట్లా పోరాటం చేయాలి. ఉన్నారు మేడం, ఎవరు ఉన్నారు? ఇప్పుడు నాకున్న అమ్మాయి, ఆమె పెళ్లి అయిపోయింది, పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి కదా ఇప్పుడు ఆధారం. ఆమెను మంచిగా చదివిస్తా. ఫాస్ కూడా అయ్యేదానికి ఈ సంవత్సరం ఫెయిల్ అయింది, పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఫాస్ కానీ కూడా మంచిగా చదువుతుందట మేడం. వాడు మొత్తం మమ్మల్ని మా పిల్లని ఆగం చేసిండు మేడం. వాళ్ళు కాకపోతే వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళు లవ్ చేసిన వాడు ముందుకు వచ్చి నేను ప్రేమిస్తానా, మీరు పెళ్లి చేయండి అని మాకు చెప్పాలి కదా మేడం. మా అమ్మాయి తరపునే ఉంది, ఇప్పుడు అబ్బాయి తరపున లేదు. ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడినా కూడా ఆమెనే చేస్తాను నాకు అన్నాడు, కానీ నేను ఇచ్చేస్తాను అనలే మేడం. నాకు అక్కడ ఫోన్ లేదు కదా, ఆమె మీ ఫోన్ చేస్తానని చెప్పి నేను ఫోన్ కూడా ఇచ్చిన మేడం. అందరు వీళ్ళు నీకు బుద్ధి లేదా, నీకు ఫోన్ ఎందుకు ఇస్తానన్నా, ఫోన్ వాడి ఇవ్వకుంటే మైండ్ డిఫరెంట్ లో పోతుంది అని కూడా ఫోన్ ఇచ్చిన మేడం. నేను చదువుకోలేదు మేడం, నేను చదువుకోలేదు, కానీ నా బిడ్డకి మైండ్ అట్లా అనుకొని ఇవ్వాలని వీళ్ళు తిట్టినా మంచిది. నా బిడ్డ రేపు మారుతుంది, జనాలను చూస్తే వాళ్ళు చేసింది రాంగ్ అని తెలుస్తుంది అనుకున్నా. కానీ ఆమె ఇట్లా చేస్తుంది అని అనుకోలేదు మేడం. ఆమె చచ్చిపోతా అనలే మేడం, నువ్వు చచ్చిపోయినా నేను చేసుకుంటా అన్నది. కానీ చచ్చిపోతా అంటే ఆమె పక్కకే ఉంది.
ఉందును నేను. కానీ ఆమె ఇట్లా చేయడం వలన ఎప్పటికీ కరెక్ట్ ఆమె ఇట్లా నాగం చేసిపోయింది మేడం. ఆమెకి శిక్ష పడాలి, నలుగురిని తెలుసుకోండి. వాళ్ళ అమ్మ ఇట్లా తెలియని వాళ్ళు ఎన్నో మాట్లాడదు, మా గల్లీ వరకే తెలుసుకోండి మేడం. మేము ఎలా పెంచినా ఎట్లా చేసినా నా కష్టం ఏందని ఈ నలుగురికే తెలుసు. ఈ నలుగురిని అడగండి, ఎక్కడెక్కడ అడుగుతారు. పోలీసులు ఏమంటున్నారమ్మా? అంటే మీరు ఈ చనిపోయిన తర్వాత ఆ అబ్బాయిని విచారించడం ఏమైనా జరిగిందా? అరెస్ట్ చేయడం జరిగిందా? మేమేమన్నామంటే మా అమ్మాయిని అక్కడ తీసుకుపోయి అక్కడ ఎత్తాం, మన ఇల్లంతా పళ్ళగొడతాం, మాకు కావాల్సింది వాళ్ళు లేరంట, తాళాలు వేసిపోయిలట. అయితే మాకు మా అమ్మాయిని అయితే అలా తీసుకుపోతాం, మేము అట్లా చేస్తాం, మా అమ్మాయికి మనశ్శాంతి కావాలని మేము అన్నాం. అంటే వీళ్ళు ఏమన్నారంటే నీ అమ్మాయిని లాస్ట్ అది కదా, నువ్వు మంచి సంబరంగా తోలుకో, నువ్వు ఇంకేం చేయలేవు కదా, వాడిని మనం తర్వాత చూసుకుందామని పోలీసు వాళ్ళు కూడా చెప్పిళ్ళు. మా గల్లీలో వాళ్ళు కూడా అందరూ నువ్వు చేసే పని చెయ్యి, తర్వాత మనం మాట్లాడదాం అని అన్నారు. అన్నందుకు ఆమెను సరే గల్లీలో మాట ఏమి వినాలి కదా మేడం అని నేను అందరు చెప్పిందే విని తీసుకొని వచ్చి నాకు నచ్చిన మేడంగా అట్లా చేసుకున్నాం మేడం నేను. కానీ ఇప్పుడు నా బిడ్డకి ఇట్లా జరగడం వలన న్యాయం అనేది పోలీసు వాళ్ళు రాలేంతవరకు నీ బిడ్డకి ఇట్లా జరిగిందని ఇట్లాంటి పరిస్థితి ఒక అమ్మాయికి రావద్దు. ఇట్లాంటిది చర్చ తీసుకోవాలి, పోలీసులైనా ఎవరైనా మాట్లాడాలి. ఈ అమ్మాయికి ఇట్లా జరగడం వలన ఇట్లా అయింది కాబట్టి దీన్ని పెద్దగా చేయాలి. కానీ ఇంత చిన్నగా ఎట్లా చేస్తారు? 4 రోజులు అవుతుంది. ఏ పోలీసు వాళ్ళు అయినా కూడా ఎంక్వైరీ చేయడం, వాడిని దొరకబట్టడం, వాడు ఈడున్నాడు మీరు అని మాకు చెప్పాలి కదా మేడం. అలాంటిది జరగలేదు. మరి దీని మధ్యలో వాళ్ళు డబ్బులు ఇవ్వడం వల్ల అయిందో, మరి వాళ్ళని ఏమన్నా ఆపడం వలన అయిందో, మరి లేకపోతే ఏమైతుందో వాళ్ళ దగ్గర వాళ్ళ కష్టాల్లో 4 రోజులు అయిపోయింది చనిపోయినాక. మీరు ఇప్పటి వరకు మాకు ఇవ్వాలి కదా, ఇట్లా ఉన్నాడు అక్కడ ఉన్నారని. ఈ రోజులల్లా వాళ్ళు ఇక్కడ ఉన్నా కూడా సిగ్నల్లతోటి వాళ్ళు ఈడున్నారు ఆడున్నారని ఒక గంటలో దొరకబట్టే రోజులు ఇవి. ఇన్ని రోజులు ఎందుకు ఆగుతాళ్ళు? మరి దేనికి ఆగుతాళ్ళు? దీని వెనకాల ఏముంది? అది మాకు కావాలి మేడం. మేము అమ్మాయి చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న లేకుండానే సాదుకున్నాం మేడం. అట్టి ఉంటది, అందంగా ఉంటది మేడం. అసలు ఎంత ముద్దుగా ఉంది అసలు చూస్తుంటేనే. ఆ అమ్మాయి ప్రతి దాంట్లో తెలివి, ప్రతి దాంట్లో ముగ్గేస్తే జనవరి 1 రోజు నీకే ముగ్గు కావాలమ్మా అని చెప్పి నాకు ఇది నచ్చితే ఆ ముగ్గేసేది. నేను చెప్పిందే చేసింది. కానీ ఒక విషయం ఇట్లా చేసింది మేడం. ఆమె ఏదైనా నేను ఇంట్లో పని చేయను మేడం. నేను పొద్దున షాప్ వచ్చే వరకు నాకు అన్ని పనులు చేస్తుంది. అమ్మ నీ కాలు నొప్పి, నా కాలు ఇరిగింది మేడం, అయినా కూడా నేను చేస్తాను. అయితే ప్రేమతో ఉన్న అమ్మాయి ఒక్కటేసారి అట్లా మీ మీద అంటే ద్వేషంగా ఆయన మీదకు అంత ప్రేమగా మలుచుకోవడానికి కారణాలు ఏమున్నాయి? అంటే మీరు మందలించడం వల్లనా, లేదంటే ఒప్పుకోకపోవడం వలన? ఈ కులం అడ్డం ఉందని మీరు ఒప్పుకోకపోవడం? కులము అడ్డం ఉన్నా ఒప్పుకున్నాం మేడం. మా అల్లుడు మేము మాట్లాడుకున్నప్పుడు సరే ఆమె ఇష్టం అంటుంది కదా, చేసుకో అఖిల అని చెప్పిన. నువ్వు పోతే పో అఖిల, నా పరువు తీయకన్నా కదా మేడం. నా పరువు తీయకపోతే పోయిగా నువ్వు నాకు తలకాయ నొప్పి అయితే అన్నితోటి ఇక పో, నువ్వు ఎట్లుంటే అట్లయితే నీ రాత అనుకుంటా వదిలిపెడతా అని చెప్పిన మేడం. ఇంకా ఏం చెప్తాం మేడం నేను. అయితే బయట వాళ్ళ ముందు మీరు కొట్టడం కానీ బయట వాళ్ళు కొట్టడం వల్ల ఈమె మనస్తాపానికి గురై అట్లాంటిది చేసుకున్నది అన్నది మీరు ఎంతవరకు సమర్థిస్తారు? అట్లా కాదు మేడం, 100 మందిని నిలబెడుతుంది, 100 మందిని నిలబెట్టి మాట్లాడుతుంది మేడం. ఆమె భయపడేది కాదు. వాళ్ళని అన్నది చెప్తాను అన్నది. నేనంటే కూడా నువ్వు చచ్చిపోయినా నేను చేసుకుంటాను. ఎంత ధైర్యం ఉంటే అంటది మేడం. ఇవన్నీ ఒకసారి ఇంట్లో అమ్మని బెదిరించిందంటే నేను అప్పుడు ఏమన్నా అంటే అమ్మో నేను ఇంత జాతకి ఇట్లా బెదిరిస్తాను ఏందన్న మనసులు అనుకున్నా. అమ్మో ఇట్లా ఇంత ప్రేమ చూసుకున్నా నన్ను ఇట్లా అంటాను ఎన్నడల్లే మేడం. అదే రోజు అన్నది. కానీ ఆమె ఏమంటే ఈ ఫోన్ కలవకపోవడం, వాళ్ళ అమ్మ కడిగేయడం, వీళ్ళు మా వాళ్ళు పొమ్మన్నారు, వీళ్ళు వత్తలేరు, నన్ను ఎట్లుంటది నా బతుకు అంటే నేను తెలిసిపోయింది, వీళ్ళు రాకుంటే నేను ఎట్లా బతుకుతా అన్న ఫీలింగ్ లా డిఫరెంట్ లా అయింది. అంతేగాని తల్లి కొట్టడం ఇట్లాంటివి ఏం లేవు మేడం. మేము అట్లా అనుకుంటే కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, కలిసి ఉన్నాం. అట్లా గొడవలలో ఏం లేవు, మాట్లాడకుండా ఉండదు మేడం. మమ్మీ నేను కాళ్ళనే తిరుగుతుంది, అట్లనే తిరుగుతుంది. కానీ ఈ 2-3 రోజుల నుంచి వాని మైకంలో ఉంది, వాడిని చేసుకోమని కూడా చెప్పినాం మేడం. ఇంత కులం మతం అని కూడా ఆలోచించలేదు మేము. కానీ వాళ్ళు ఏమన్నారంటే ఆ రోజు మేము పోలీసుల కాడికి పోయినప్పుడు మేము ఇష్టపడతాను, మా అబ్బాయి ఇష్టపడతాను, మరి అబ్బాయి భయపడతాడు అనుకో, వాళ్ళ అమ్మాయినా మేము ఇష్టం ఉన్నది మేము చేసుకుంటాం అని అంటే మాకు ధైర్యం ఉండు. వాళ్ళు అనలేదు. వాళ్ళు అనుకుంటుంటే నీకు వాళ్ళకే లేదు ఇష్టం, నీకే ఉందని మేము అన్నాం. ఆ అబ్బాయి వాడు తాగుపోతంట, గంజాయి తాగుతాడు, అట్లా అయినా కూడా వాడిని నేను సాదుకుంటా అన్నది మేడం.
వాడిని నేను చదువుకుంటాను, ఎట్లా చదువుతావు ఏం పని చేసి అంటే వాడిని ఏదో చేసి చదువుకుంటా అన్నది. కానీ ఆమె మేము చేయడం వలన కాదు, ఆమెకి వాడు రాకపోవడం, ఆడికి వచ్చింది కదా, ఆడ కూడా రాలేదు, పోలీసుల మధ్యలోకి వచ్చాను, వాడు మాట్లాడాలి కదా, వాడు అక్కడ కూడా మాట్లాడలేదు. ఆడంటే రమ్మన్నది ఏమన్నా అంటే ఈమెనే చేస్తాంది అనేది, ఏమన్నా అంటే ఈమె చేస్తాంది. ఆమె అక్కడ ఫోన్ ఎక్కడిది ఆమె నాకు చెప్తాది, నేను ఆమెకి ఎట్లా చేస్తాను, నీ ఫోన్ ఉంది నేను ఎట్లా చేస్తాను, ఆమెనే చేస్తాను అన్నట్టుగా తీసుకొచ్చిండు. ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు ఏమనుకుంటున్నారు, అంటే ఎలాంటి మీకు కావాలి ఇప్పుడు న్యాయం అనేది మీరు కోరుకుంటున్నారో ఒక్కసారి చెప్పండి. నాకు న్యాయం అంటే నా బిడ్డకు జరిగినట్టు ఏ అమ్మాయికి జరగద్దు. మళ్ళీ ఒక అమ్మాయికి ఇట్లా జరగాలంటే వాడు భయపడేటట్టు కావాలి, వానికి శిక్ష పడాలి, వానికి ఏండ్ల కొద్ది కూడా పడద్దు, వానికి కావాల్సిన రోజులలోనే శిక్ష పడాలి అని నేను కోరుకుంటాను మేడం. అందరినీ రకంగా ఏ అమ్మాయి తరపున కూడా అట్లా అమ్మాయిలకి రావద్దు. మేము ఇన్నేళ్ళు కానీ చేసి పెద్ద చేసినాక ఎవడో కోసమో ఈ పిల్లలు ఇలా చేసుకున్న న్యాయం కాదు కదా మేడం. కన్న ప్రేమ ఎన్ని రోజులు పోతుంది, ఇది ఎట్లా పోతుంది, ఇది ఎట్లా మర్చిపోతాం? ఈ ఫోటోలు ఉంటే మర్చిపోయేటట్టు ఉందా మేడం? మేము చూసి ఉండేటట్టు ఉందా? ఇంత బాధలా చేసిపోయింది వాడిని ఒక్కని కోసం. వాడు ముఖ్యమా మేము ముఖ్యమా? ఆమెకి ఈ రోజు మమ్మల్ని ఇట్లా చేసింది. ఒకనోడు కూడా ఆమె మేము అడిగినాయి కాదని లేదు, ఆమె మేము అడగ ముందుకే అన్ని మంచిగా ఉండేది మేడం. ఆమె చేసిన బ్యాడ్ ఏంటిది, వాడిని లవ్ చేయడం ఒకటి తప్పించి ఆమె చేసింది అదొకటే. ఆ ఒకడు ముందుకు రాకపోవడం వలన ఆమె ఇలా చేసుకుంది. వాళ్ళందరూ ఉన్నారు కదా మేడం, వాళ్ళందరూ అన్నప్పుడు వీళ్ళు ఇష్టపడ్డప్పుడు ఇప్పుడు 2-3 సార్లు అయినప్పుడు వాడు తీసుకురావాలి కదా మేడం. తీసుకొచ్చి వాళ్ళలో వీళ్ళలో ఇక్కడ మనం అని పెద్దగా ఉంటుంది ఆమె లీడర్ లాగా, ఆమె ఆమె కాడికి వచ్చి ఇట్లా అంటాలని మాట్లాడాలి కదా. ఈ అక్క కూడా వచ్చింది పొద్దున ఇట్లా జరుగుతుందని అంటే, వచ్చినాక ఇట్లా అంటాంది అక్క, మరి ఇట్లా చెప్తాంది ఏం చేయాలంటే, పోనీ నువ్వు ఆమెను ఇక వదిలిపెట్టేసే కోమల అంటే, సరే నేను వదిలిపెడతా అని అన్నాక నేను చచ్చిపోతా మరి నువ్వు పోతా అని నేను అట్లా అన్నా. అంటే నువ్వు చచ్చిపోయినా పోతా అని అన్నది. అంటే సరే పోనీ నువ్వు అన్నా కదా పోనీ అన్నది. సరే మనకి నేను పోనిస్తా అన్న. ఇక పోతే పో అని చెప్పి వచ్చినా మేడం. నేను మీ నుంచి ఎట్లా ఉన్నా కూడా ఆమె మనస్తాపానికి అయితే గురైంది. ఆయన రాలేదు అన్నదైతే ఆమెకు అర్థమైపోయి కొంచెం ఆమెకు ఇబ్బందిగా అనిపించింది. నేను బయటికి వచ్చేసాను, అందరి ముందు బ్లేమ్ అయిపోయాను అన్న ఉద్దేశంతోనే అట్లాంటి ఆవేశపైన నిర్ణయాన్ని అయితే తీసుకుంది. ఆమె లేని లోటు అయితే ఎవరు తీర్చలేరమ్మా, కానీ ప్రయత్నం అయితే చేద్దాం. దీని వెనకాల ఏం జరిగిందనేది, ఆ అబ్బాయి ఏ రకంగా తప్పించుకుంటున్నాడు అనేది కూడా మేము తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాము. ఆమెను అయితే తీసుకురాలేము, కానీ ఇలాంటిదైతే మేము ఏదైనా ప్రయత్నం అయితే చేయగలుగుతామమ్మా. మీరైతే బాధపడకండి అంతే.